పట్టం కడతారని తెలియజేస్తున్నాం సాయి గారు. రైట్. జగన్ ఒంటరి పోరాటం అన్నటువంటిది ఎవరికి ప్రయోజనం అవుతుంది అంటే ఒకవేళ మీరు కలిస్తే కలవకపోతే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? సాయి గారు, పెద్దలు మీకు తెలియదు కాదు, రాజకీయాల్లో 1+1 ఎప్పుడు 2 కాదు, ఎలా అన్నా అవుతాయి. ఒంటరిగా వెళ్ళినా గెలుస్తారు, సంయుక్తంగానే గెలుస్తారు. ఒంటరికి వెళ్ళినా ఓడిపోతారు, ఇద్దరు ముగ్గురు జట్టుకు వెళ్ళినా ఓడిపోతారు. ఇప్పుడు 2019 ఎన్నికలు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే వెళ్ళారు కదా, గెలిచారు. బట్ టీడీపీ ఒంటరిగానే వాళ్ళు ఓడిపోయారు. మరి జనసేన 3 జాతీయ పార్టీలతో వెళ్ళింది, మరి వాళ్ళకేం రాలేదు కదా. అలాగే 2018 ఎన్నికలు చూసుకోండి, తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు 5-6 పార్టీలు కలిసి వెళ్ళారు. బీఆర్ఎస్ ఒంటరిగానే వెళ్ళింది, బీజేపీ కూడా ఒంటరిగానే వెళ్ళింది. బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు వచ్చాయి, మరి ఈ కూటమికి ఏం రాలేదు కదా. అలాగే 2014 ఆంధ్రప్రదేశ్ లో కూటమికి వెళ్ళాం, చంద్రబాబు టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం వచ్చింది. అలాగే అనేక ఉదంతాలు 2017లో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ 3 కలిసి వెళ్ళిపోయినాయి. ఏమైంది? బీజేపీ గెలిచింది కదా. అయినా మళ్ళీ అక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారు వాళ్ళతో పాటు. ఏమైంది? 6 సీట్లు, కాంగ్రెస్ 6 సీట్లు ఎన్నో వచ్చాయి అంతే. సో ఇలాగ ఇప్పుడు ఈ ప్రజలు మనం కూటమిలు ఎన్నన్నా పెట్టుకోవచ్చు సాయి గారు, కానీ ఫైనల్ గా ప్రజలు గమనిస్తుంటారు ఏ రకమైనటువంటి నాయకుల యొక్క కలయిక, అది పవిత్ర కలయిక, అపవిత్ర కలయిక, ఆ కలయిక ఏ రకమైనటువంటి సందేశం ఇస్తున్నారు, ఏ రకమైన ప్రత్యామ్నాయ పాలన ఇస్తామంటున్నారు, ఏమైనటువంటి అద్భుతమైన పరిపాలన ఇస్తా అంటున్నారు, గతం కన్నా పరిపాలన మెరుగ్గా ఇస్తా అంటున్నారా, లేకపోతే వాళ్ళ పరిపాలన గొప్పగా ఉంది, మా గొప్ప పరిపాలన మళ్ళీ తీసుకొస్తా అంటున్నారా, వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇవన్నీ ప్రజలు చూస్తారు. లేకపోతే అవకాశవాద పొత్తులా లేకపోతే కాదా, దీనిలో వాస్తవం ఉందా లేదా, ఇవన్నీ గమనిస్తారు, గమనించే ఓట్లేస్తారు. అంతేగాని గుడ్డిగా ప్రజలైతే ఉంటారని నేనైతే నమ్మను. ఒంటరిగా వెళ్ళినా ఎలా వెళ్ళినా సరే ప్రజలుగా ఆకాంక్షిస్తే ఆ రకమైన మార్పులు అయితే ఉంటాయి సాయి గారు. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ స్థాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఒకటి అంటే దీని మీద డిస్కషన్ చేసే ముందు మీరు అన్న పాయింట్ ఒకటి కరెక్టే సార్, ఎందుకంటే ఈనాడులో వచ్చింది, సత్యకుమార్ వార్త ఈనాడులో వచ్చిందంటే నమ్మాల్సిన అంశమే. సత్యకుమార్ ఈనాడు చాలా దగ్గరగా ఉంటాడు. ఈనాడు ఆంధ్రజ్యోతికి బీజేపీ అధికార ప్రతినిధి కంటే ఈనాడు ఆంధ్రజ్యోతికి అతను ఎక్కువ అధికార ప్రతినిధి, బీజేపీ సత్యకుమార్. దాంట్లో అతను మాట్లాడింది ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించాం, హామీలు అమలు చేయాలని ప్రభుత్వంపై పోరాడాలని, హామీలు అమలు చేయని ప్రభుత్వంపై పోరాడాలని, భాజపాపై అసత్య ప్రచారం తిప్పికొట్టాలని నిర్ణయించాం, ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేలా కార్యాచరణ రూపొందించాం, పొత్తుల అంశం మేము ఒక్కరమే తీసుకునే నిర్ణయం కాదు, మాతో పొత్తు పెట్టుకోవాలనుకునే వారు కూడా స్పందించాలి, పొత్తు కోరేవారు అధిష్టానంతో మాట్లాడాలి, రాష్ట్రంలో భాజపా బలహీనంగా ఉంది. నోట్ దిస్ పాయింట్ సార్. బీజేపీ జాతీయ కార్యదర్శి రాష్ట్రంలో భాజపా బలహీనంగా ఉంది, పొత్తు కోరుకునే వారు స్పందించాలి, తెదాపాతో పొత్తుల్లో కలిసి రావాలని జనసేన అధినేత పవన్ చెబితే సరిపోతుందా, పొత్తు కోరేవారు ముందుకు వస్తే సమస్య పరిష్కారం అవుతుందని సత్యకుమార్ స్పష్టం చేశారు. భాజపా పదాధికారుల సమావేశం ముగిసిన తర్వాత జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో భేటీ అయ్యారు. ఏందో బీజేపీ వీక్ గా ఉందని పాప వాళ్ళ జాతీయ కార్యదర్శి చెప్పాడు. ఇవాళ పేపర్ లో ప్రింట్ అయిందా లేకపోతే 4 జనవరి 7:10 డాట్నెట్ కొట్టు వస్తుంది. ఎలక్ట్రానిక్ ఎడిషన్ లో వచ్చిందా? ఎలక్ట్రానిక్ ఎడిషన్ లో ఏంది మీ జాతీయ కార్యదర్శి పాప మీరు బీజేపీ వీక్ గా ఉందంటే బీజేపీ కష్టపడే రవికరణ అంటాలని చూస్తే చాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నిరంతరం మాకు ఓట్లు వచ్చినా సీట్లు రాపోయినా పర్లేదు, మేము మాత్రం ఒక ఎజెండాతో పనిచేస్తా ఉన్నందుకు ఆయన అప్రిషియేట్ చేస్తాం. ఈనాడు ఆయన అధికార ప్రతినిధిస్తారు, ఈనాడుకి ఆంధ్రప్రదేశ్కి రోజు మీ గురించి సత్యకుమార్ ఆ పేపర్లకు అధికార